సో గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అర్జున్ మాట్లాడుతున్నాను. మన కోసం వెస్ట్ అనే చాలా కొత్త ఆపర్చునిటీ తీసుకొని వచ్చింది. అదేంటంటే 2025లో ఉన్నటువంటి ఫారెన్ ట్రిప్స్. వావ్, సూపర్ కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2025 స్టార్ క్రూజ్ ట్రిప్ అనౌన్స్ చేశారు. సూపర్. అలాగే జూలై 2025లో లండన్ అండ్ స్కాట్లాండ్ ట్రిప్ అనౌన్స్ చేశారు. నవంబర్ 2025లో థాయిలాండ్ ట్రిప్ అగైన్. అఫ్ కోర్స్ మనం లాస్ట్ టైం కొంతమంది థాయిలాండ్కి వెళ్ళొచ్చాము. అయినప్పటికీ కూడా మిస్ అయిన వాళ్ళు లేదా మళ్ళీ వెళ్ళాలనుకున్న వాళ్ళు థాయిలాండ్ వెళ్ళొచ్చు. బట్ అంతకు మించి బెస్ట్ ఆఫర్ ఏంటంటే లండన్ స్కాట్లాండ్ ట్రిప్ అనేది ఇట్స్ అమేజింగ్, రైట్? వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ స్ట్రాంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. లండన్ స్కాట్లాండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దట్ టు జూలై 2025 అంటే మంచి టైం. అది సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి లైట్గా స్నో ఉంటుంది, హిల్ ఏరియా ఉంటుంది, మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసుకోవచ్చు. సో ఈ 3 ఆపర్చునిటీస్. అలాగే ఫస్ట్ వచ్చేసి స్టార్ క్రూజ్ కూడా సూపర్. నీకు చూపిస్తుంది ఇమేజ్ ఎలా ఉంటుంది. పెద్ద షిప్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 వేల మంది ప్యాసింజర్లు ఉంటారు, 4-5 వేల మంది క్రూ ఉంటారు. దానిపైన మనకు సర్వీస్ చేసేవాళ్ళు అందరు కలిసి వాళ్ళు దాంట్లో ట్రావెల్ చేస్తారు. ఇది అమేజింగ్ ఆపర్చునిటీ. జీవితంలో మనం అన్ని చేయగలమో తెలియదు, కానీ వెస్టిల్స్ చేస్తే మాత్రం ఇలాంటి ఫారెన్ ట్రిప్స్ మనకు బోల్డెన్ వస్తాయి. ఓకేనా? ఇది మామూలుగా అయితే మనం వెళ్ళలేం, లక్షల్లో ఖర్చు కాబట్టి. దానికోసం మీరు ప్రతి ఒక్కరూ ఫాస్ట్గా పనిచేసేయండి. అలాగే మనకు విన్నింగ్ టీమ్ ఇచ్చినట్టుగా ఈసారి 1000 ప్లాన్ ఛాలెంజ్ కూడా ఉంది. అది ఆటోమేటిక్గా చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఐ థింక్ బహుశా ఒకటే సంవత్సరంలో 3 ఫారెన్ ట్రిప్స్ అనేది ఇవ్వడం అనేది డైరెక్ట్ సెల్లింగ్లనే ఫస్ట్ అనుకుంటా హిస్టరీలో. నా లెక్క ప్రకారం ఎవరు ఇంత అగ్రెసివ్గా అనౌన్స్ చేయరు. అలాంటిది మన వెస్టీజ్ గౌతమ్ బాలి సార్ డైరెక్టర్ గారు అనౌన్స్ చేశారు, మేనేజింగ్ డైరెక్టర్. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు ఊహించుకోండి ఫ్యూచర్లో ఎట్లా గ్రో అయిపోతానని. అయితే స్టార్ క్రూజ్ గురించి కొంచెం చెప్పాలి నేను. ఇది నిజంగా అమేజింగ్ అండి. పెద్ద షిప్, అది బోట్ కాదు, షిప్. దానిలో దాదాపు ఒక 1000 or 1500 రూమ్స్ ఉంటాయి. హోటల్ లాగా, హోటల్ కన్నా పెద్దగా ఉంటుంది. ఇంకా దాంట్లోనే దాదాపు 5-6 రోజులు భోజనం, ఆడుకోవడము, యాక్టివిటీస్, అన్ని షాపింగ్, ఎవ్రీథింగ్ అక్కడే ఉంటుంది. ఎందుకంటే నేను ట్రిప్ వెళ్ళగా చెప్తున్నాను. చాలా అమేజింగ్ ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇక్కడ కండిషన్ ఏం పెట్టారంటే ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. నాకు తెలిసి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మినిమం క్రౌన్ కానీ అబవ్ కానీ అచీవ్ అయితేనే ఈ ట్రిప్ వస్తుంది అనుకుంటా. సో ఆ టార్గెట్ పెట్టుకొని ట్రై చేయండి. ఇంకా క్లియర్ డీటెయిల్స్ వచ్చాక మీకు అన్నీ తెలుస్తాయి. బట్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే మినిమం క్రౌన్ అయితే తప్ప ఇక్కడ ఎంట్రీ ఉండదు అనుకుంటా బహుశా. బట్ కొట్టేసేయండి. లైఫ్లో ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూడాలి, ఎంజాయ్ చేయాలి. క్రూజ్ ట్రిప్, ఈ క్రూజ్ అనేది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అందరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైన్తో మాట్లాడండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జస్ట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. బై బాయ్, గుడ్ లక్.